హలో గాయ్స్, టుడే జాబ్ అప్డేట్ ఈజ్ ద ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనేది అందరికీ తెలుసు కదా. అయితే ఆ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న జాబు. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎంతవరకు సంపాదించవచ్చు అంటే 20,000 పర్ మంత్ బేస్డ్ ఆన్ యువర్ మార్కెట్. అంటే మీ సరౌండింగ్ ఏరియా ఉంటుంది కదా, ఆ మార్కెట్ స్ట్రాటజిక్ని బట్టేసి మినిమం 20,000 పర్ మంత్ అయితే మనం సంపాదించుకోవచ్చు. ఓకే, మరి దీనికి సపోర్ట్ ఏంది ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి. ఈజీ టు యూస్ అంటే ఆన్బోర్డింగ్ తొందరగానే అయిపోతుంది. జీరో సెటప్ కాస్ట్ అంటే మీరు అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయని అవసరం లేదు. యాక్సెస్ వియా మొబైల్ అండ్ వెబ్ పోర్టల్ అంటే మీకు ల్యాప్టాప్ ఉండనే అవసరం లేదు, అంటే మొబైల్ ఉన్నా సరిపోతుంది. మోర్ ఎర్నింగ్స్, ఎర్న్ బెస్ట్ కమిషన్ ఆన్ మనీ ట్రాన్స్ఫర్స్, విత్డ్రాయల్స్ అండ్ డిపాజిట్స్. అంటే విత్డ్రాయల్ చేసిన మనకి కమిషన్ వస్తుంది, డిపాజిట్ చేసిన మనకి కమిషన్ అనేది వస్తుంది. టైమ్లీ కమిషన్ పే అవుట్. ఓకే, వాళ్ళు వచ్చేసి 24/7 అనేది మనకు అనేది సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఇది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో మనం ఎర్నింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలంటే దానికి కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చెప్దాం. మనం ఫామ్ అనేది ఫిలప్ చేయాలి, ప్లస్ వాళ్ళ రిక్రూటర్ అనేది మనల్ని టచ్ అవుతారు. అయితే తర్వాత రిజిస్టర్ యాజ్ ఏ బ్యాంక్ రిటైలర్గా మనకి రిజిస్టర్ అనేది చేపిస్తారు. తర్వాత అక్కడ నుంచి మనకి ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా. అయితే ఇంకా బేసిక్గా అంటే క్యాలిక్యులేషన్స్ అనేది రావడం జరగాలి. అయితే ఎవరు అప్లై చేసుకోవాలంటే 18 to 70 ఇయర్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ షాప్ సెటప్ అంటే మీ రూము, అంటే మీ ఇంట్లో ఒక రూము లాగా సెటప్ చేసినా సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఫిల్ ఎలా చేయాలంటే మీ నేము, మీ మొబైల్ నెంబరు, షాప్ అడ్రస్, పిన్ కోడ్, సిటీ, స్టేట్, డూ యూ హ్యావ్ ఏ బయోమెట్రిక్ డివైస్. ఒకవేళ ఉంటేనేమో ఎస్ అని క్లిక్ చేయండి, లేకుంటే నో అని క్లిక్ చేస్తే వాళ్ళే మీకు ప్రొవైడ్ అనేది చేయడం జరుగుతుంది. ఆర్ యూ అన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ సర్వీస్ పాయింట్ ఆఫ్ ఎనీ అదర్ బ్యాంక్. ఒకవేళ వేరే బ్యాంకులో మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ నౌ. ఓకే, థ్యాంక్ యూ గైస్.